అందరికీ నమస్కారం. తులారాశి వారు 2026 సంవత్సరంలో వీరు భార్యాభర్తల్లో తగాదాలు వస్తున్నాయి. రెండవది, మిత్రులతోటి ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలకి శ్రీకారం చేస్తారు. వీరు ఏదన్నా లారీలు కానీ, వాహనాలు కానీ, ట్రావెల్ వ్యాపారంలో ఉంటే అవి కాస్త ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశిలో జన్మించినటువంటి వారికి 2026 సంవత్సరంలో స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, వీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కోసం పాకులాడేటువంటి ప్రయత్నాలు 2026లో జరుగుతాయి. కాబట్టి స్నేహితులతో అప్రమత్తంగా ఉండండి తులారాశి వారు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాన్ని మీకు తెలియచేస్తాను. ఈ పరిహారంగాన్ని మీరు చేసుకుంటే ఈ ఉన్నటువంటి ఉపద్రవాల నుంచి, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మరియు తులారాశి వారు ఈ 2026 సంవత్సరంలో కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి 2026 సంవత్సరంలో తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా నెలలో అష్టమి రోజున మినపపిండితో చేసినటువంటి అల్లము గారెలను ఒక 27 సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఎక్కడ కాలభైరవ దేవాలయం ఉంటే అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.